నమస్తే అండి, నా పేరు నరసింహులు. మాది వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా. నేను త్రినేత్ర ట్రేడర్స్ ఎరువులంగ డీలర్ని. అన్న మా దగ్గరే వచ్చి మన సఫలా 6 ఇవన్నీ అరటికి వాడాడు. ఒకసారి అన్నని అడిగి కనుక్కుందాము. అన్న చెప్పండి నా ఎట్లుందన్నా, మనం సఫలా 6 వాడిచ్చినాం కదా, పరిస్థితి ఏమి? మీ పేరు ఏం పేరునా? ఏదన్నా ఎక్కడ, ఏ ఊరు? వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామం. ఇప్పుడు సఫలా 6 మీరు వాడినారు కదా, ఏ విధంగా ఉందన్నా? బాగా మొద్దు లాగా వస్తుంది, స్టెంపు కాయలు కూడా గిలకు బాగా దండిగా ఇస్తాయి, పచ్చదనం కూడా బాగుంటది. గాలి గీలికి కూడా ఒక రకమైన గాలి కూడా ఇరగదు. ఇది అంటే మీరు పోటు ఇప్పుడు పెట్టుకోకుండా ఇబ్బంది లేదు, కట్టి ఏదన్నా అట్లా పోటు పెట్టుకోకుండా బానే ఉంటుందంటారు. వచ్చేసి ఎన్ని క్యాన్లు వాడినారు ఇప్పటి వరకు? ఇప్పటికైతే 6 క్యాన్లు వాడినాం. 6 ఇంకా ఏమన్నా వదిలేటు ఉన్నాయి? 1-2 లేవు, 6 క్యాన్లు వాడినాం. బాగా అయితే మొద్దు బాగా లాగా వచ్చింది, చీపులు బాగా కాయలు కూడా దండిగా వచ్చింది. అంటే తోట అంతా వాడినారా లేకపోతే కొంచెం చూడాలా అని ఏమన్నా పెట్టారా? దీనికి దానికి తేడా ఏమన్నా? కొంచెం వదిలినాము, వదిలింటే దానికి దీనికి తేడా చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరన్నా మీరు ఇప్పుడు వాడిన వాళ్ళకు నీకు పెద్ద తేడా ఏమైనా ఉందా లేదా? తేడా ఉంది దండిగా. ఇప్పుడు దాన్ని వాడడం వల్ల నీకు ఉపయోగం అయితే ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మనము మీరు వాడినది కాకుండా మనం పక్క తోటలకు వాళ్ళకి ఇచ్చినాం కదా, వాళ్ళకు ఎట్లా దిగుబడిందన్నా? బానే ఉందా? ఈ సఫలా 6 వాడిన ప్రతి ఒక్కరికి పంట బాగా ముద్దులావు గాని కాయలు బాగా ఇష్టం కానీ బాగుంది, ఇబ్బంది లేకుండా బాగా పనిచేస్తారు. ఇప్పుడు మనం ఎవరైనా ధైర్యంగా వాడచ్చు. ఏ టైంలో మీరు వాడతారు దీన్ని బాగా? అంటే గొల్ల వేసే టైంలో వాడతారా, గొల్ల పెరిగే టైంలో వాడతారా? 4 నెలల పైన నుంచి వాడతాం. అంటే ఇప్పుడు రాయితలకైనా అయిపోవాలి. ఇప్పుడు ఇది ఏమన్నా మల్టీకు అట్లా వదులుతారా? క్యాన్ తో పాటు ఏమన్నా ఒకటే వదులుతారా? క్యాన్ ఒకటే వదులుతాం. క్యాన్ ఒకటే, మల్టీకు రికమెండ్ వాడరు. మీరు వచ్చి మా పొలం చూసినందుకు, సఫలా 6 మేము వాడినందుకు, మీరు వచ్చి చూసినందుకు మాకు బాగా సంతోషంగా ఉంది.